ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. ఏదైతే ఐరోపా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నార్వే ప్రభుత్వం తన దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే బహుమతిను మోదీకి అందజేశారు. అయితే నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు. నార్వే దేశ గౌరవ సూచికలో గ్రాండ్ క్రాస్ అనేది అత్యున్నత శ్రేణికి సూచిస్తుంది. అయితే ఈ అత్యున్నత పురస్కారాన్ని కేవలం సాధారణ గౌరవం కాకుండా అంతర్జాతీయంగా అత్యున్నత సేవలు అందించిన వారికి మాత్రమే నార్వే ప్రభుత్వం అందజేస్తుంది. భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో అలాగే అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో ప్రధాని మోదీ చేసిన విశేష కృషికి ఈ దౌత్యపరమైన సేవలకు గుర్తింపుగాను ఈ అవార్డును అందజేశారు. అయితే తాజాగా అందుకున్న ఈ గౌరవంతో ప్రధాని మోదీకి అతని ఖాతాలో అంతర్జాతీయ రికార్డు మరొకటి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి ఆయన అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్యలో దీనితో 32కు చేరుకుంది. ఒక భారతీయ నాయకుడు ప్రపంచ దేశాల నుండి ఈ స్థాయిలో గౌరవం దక్కడం అనేది ఇదే ప్రథమం. అలాగే ఇది కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా ప్రపంచ వేదికపై భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిష్టతను అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు స్పష్టంగా ఇది కనిపిస్తుంది. అయితే ప్రధాని మోదీ ఐరోపా పర్యటనలో వరుసగా అత్యున్నత పురస్కారాలు అందుకోవడం అనేది గమనార్హం. నార్వే దేశం నుండి ఈ గౌరవాన్ని అందుకోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందే ఆయన స్వీడన్ దేశం కూడా తమ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ ను బహుకరించింది. విదేశీ దేశాధినేతలకు స్వీడన్ ప్రభుత్వం అందించే అత్యున్నత గౌరవ పురస్కారం ఇది కావడం అనేది ఇక్కడ విశేషం. అలాగే ఈ విధంగా వరుస రోజుల్లో 2 స్కాండినేవియన్ దేశాల నుండి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకోవడం ద్వారా భారత్ ఐరోపా బంధం ఎంత బలపడిందో అర్థమవుతుంది.